2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కొత్తగా ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే కంప్లీట్గా చూడండి. ఈరోజు మనము కోకోపీట్ బిజినెస్ని ఏ విధంగా చేయొచ్చు, ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుంది అండ్ లాభాలు ఏ విధంగా ఉంటుంది, అసలు దీని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కొబ్బరి బొండాల నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ తోటి సో కోకోపీట్ బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది సార్ వ్యాపారం? నేను ఎక్కువగా మీతో పాటు చేసిన వీడియోస్ లో నా ఫోకస్ అంతా కూడాను ఫుడ్ రిలేటెడ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ, తర్వాత వేస్ట్ రీసైక్లింగ్, ఈ యాంగిల్స్ లోనే. అంటే మనం చేసే వ్యాపారం అది వ్యాపారం లాభాలు ఇస్తూ అటు సమాజానికి, ఎన్విరాన్మెంట్కి, కస్టమర్కి కూడా, యూజర్కి కూడా బాగుండాలి. సో వ్యాపారం చేసేవాడికి ఒక ఆనందం కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే కోకోపీట్కి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా కొబ్బరి బొండం కోకోపీట్ అనగానే చాలామంది కొబ్బరి పీచులోకి వెళ్ళిపోతారు, అది కాయర్ అయిపోతుంది. సో మనం చాలామంది ఇది ఎవరు చెప్పరు అసలు. మీరు కోకోపీట్ బిజినెస్ చేసుకోమని కూడా ఎవరన్నా మార్కెట్లో మీకు అడ్వైజ్ ఇస్తే, కాయర్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్, పీట్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్ అని ఎవరు చెప్పరు. ఎవరికాళ్ళు కొబ్బరి పీచు అంటారు దాన్ని తెలుగులో, కాయర్ ఏమో ఇంగ్లీష్లో అయింది, పీట్ ఏమో ఇంగ్లీష్లో అయింది. మరి పీటు కాయర్ అన్నప్పుడు ఏమైంది? ఇది పీట్ ఏంటి, కాయర్ పీచ్ ఏంటి? కాయర్ అనే ఒక వర్డ్ మనం వాడుతున్నాం నార్మల్గా. సో పీచు కాదు, పీచే ఇది పచ్చి పీచు అనమాట. ఇప్పుడు కొబ్బరి బొండంలో మెత్తటి పదార్థం ఉంటుంది. అది మెత్తటి పదార్థం ఎండితే కొబ్బరి బొండం కొబ్బరికాయగా మారినప్పుడు ఎండితే పీచు అవుతుంది. అది అదే కనుక నీళ్లు తాగేసి వెళ్ళినప్పుడు మనం చూస్తే చాలా పచ్చిగా ఉంటుంది. కట్ చేసినప్పుడు లోపల టెంక్ ఉంటుంది కదా, కొబ్బరి వాటర్ ఉంటుంది కదా, దాని చుట్టూ ఉన్నది పచ్చిగా ఉంటుంది. అదే పీచు అంటే మెత్తగా ఉన్న పీచు. కాయర్ అంటేనేమో ఎండిపోయిన పీచు. అదే డిఫరెన్స్. మెత్తటి పీచు, ఎండిన పీచుని మనం డివైడ్ చేస్తే ఇది పీటు, అది కాయర్. సో ఇలాంటి దాంతో ఇప్పుడు మనం రోడ్డు పక్కన చాలా బొండాలు పడేసి చూస్తూ ఉంటాం. బొండాలు కొట్టోళ్ళు కానీ, గుడిల దగ్గర కానీ, గుళ్ళ దగ్గర కానీ కన్నా ఈ సెంటర్స్, జ్యూస్ సెంటర్స్, కొబ్బరి బొండాల సెంటర్స్, తర్వాత రెస్టారెంట్లు కూడా కొన్ని పచ్చి కొబ్బరి వాడే రెస్టారెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ పచ్చి కొబ్బరి వాడినప్పుడు బొండాలే తెస్తారు. సో ఈ తర్వాత మన ఫంక్షన్స్లో ఇప్పుడు యాక్చువల్ అది కూడా ఒక రోజు వ్యాపారం చెప్దాం. కొబ్బరి బొండాలని ఫంక్షన్స్కి సప్లై చేసే ఒక సిస్టమ్ కూడా ఉంది. అది ఒకసారి చెప్తాను నేను. దానిలో ఉన్న వ్యాపారం ఏంటి, దానిలో ఉన్న లాభం ఏంటి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. దానిలో ఆ వ్యాపారం కూడా దానిలో ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర నుంచి సేకరించి, దీనికి పెద్ద సేకరించడానికి చాలా హై కాస్ట్ ఏం కాదు. చాలా అసలు నామినల్, అంటే ఒక కేజీ లెక్కన వేసుకుంటే ఒక 5-10 రూపీస్ లోపలే మనకి ప్రొక్యూర్మెంట్ కాస్ట్, ఇంక్లూడింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా, ట్రాన్స్పోర్ట్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, దాంతో ఈ కొబ్బరి పీచు వ్యాపారాన్ని మనం కలెక్ట్ చేసుకుని వృధాగా పోయే కొబ్బరి బొండాలని ఒక మంచి వ్యాపారం. దీని అప్లికేషన్ ఎక్కడంటే, నర్సరీస్ ఉన్నాయి కదా చాలా, ఈ నర్సరీస్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, విత్తనాలు కనుక జర్మినేషన్ బాగా జరగాలి, చక్కగా పెరగాలంటే ఈ కొబ్బరి పీట్ కన్నా బెస్ట్ పదార్థం లేదు. సాయిల్ కన్నా కూడాను ఇది బెస్ట్ అనమాట. చాలా చక్కటి, దీనిలో పోషకాలు ఉంటాయి కదా. నార్మల్ మట్టిలో ఉన్న పోషకాల కన్నా ఈ పీచులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ అవటం వల్ల ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ మట్టిలాగా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు దీన్ని బాగా వాడతారు. అంటే జీవామృతం తయారు చేసుకుంటారు కదా, జీవామృతం అనేది తయారు చేసుకున్నప్పుడు కూడా ఈ కొబ్బరి పీచుని చక్కగా కలిపేస్తారనమాట, మట్టిలో కలిపేస్తారు, న్యాచురల్ మట్టిలో. సో జీవామృతం తయారు చేసేటప్పుడు కూడా దీన్ని వాడతారు. సో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో పాటించే వాళ్ళకు కూడా ఈ కొబ్బరి పీచు అవసరం. అలాగే నర్సరీస్కి, ఎస్పెషల్లీ హై ఎండ్ నర్సరీస్కి, ఒక క్వాలిటీ మొక్కల్ని ఇచ్చే నర్సరీస్కి, నార్మల్ ఏదో చిన్నవి కాకుండా మంచి క్వాలిటీ మొక్కలు, క్వాలిటీ మొక్కలు, ఒక కస్టమర్లకి హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇద్దాం అనుకున్న ప్రతి నర్సరీ కూడా దీన్ని వాడతారనమాట. ఇందులో పెట్టుబడి అనేది ఏ విధంగా ఉంటుంది సార్? ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఒక 5 to 10 lakhs, ఈ మినిమం 10 lakhs కూడా మనం పెట్టుకుంటే బెటరు. దేనికంటే దీనిలో ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ మిషన్ కావాలి.
ఈ కొబ్బరి బొండం నుంచి కట్ చేసిన తర్వాత కటింగ్ మిషన్ ఉంటుంది, ఎట్లాగో కటింగ్ మిషన్ తర్వాత పీచుని ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ ఉంటుంది అనమాట. ఆ తడిగా ఉన్న దాన్నే పీచుని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఈ పీచుని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని డ్రై చేయాలి, ఆరబెట్టాలి. దానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రికల్ డ్రైయింగ్ మెథడ్స్ ఉంటాయి, సోలార్ డ్రైయింగ్ మెథడ్స్ ఉంటాయి, న్యాచురల్ డ్రైయింగ్ మెథడ్స్ ఉంటాయి. సో అంటే దీని సోలార్ డ్రైయింగ్ అంత కాస్ట్లీ వెళ్ళక్కర్లేదు. ఫాస్ట్గా కావాలంటే ఎలక్ట్రికల్ డ్రైయింగ్ పర్లేదు, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అనుకుంటే నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ డ్రైయింగ్ మెథడ్స్లోకి వెళ్ళచ్చు. తర్వాత డ్రైయింగ్తో పాటు డ్రైయింగ్ అయిపోయిన తర్వాత దీన్ని కంప్రెషన్ చేయాలి బార్స్ రూపంలో. ఇవి ఇటుకల్లాగా తయారు చేయాలన్నమాట. ఇప్పుడు మనం సప్లై చేయాలనుకో ఏదో ఒక రూపంలో తయారు చేయాలి కదా, మనం పంపించాలి కదా. సో ఇటుకల రూపంలో తయారు చేయాలి. సో తయారు చేసిన వాటిని ఏంటంటే మనం ఒక అప్రాక్సిమేట్లీ ఒక టన్నుని మనం ప్రాసెస్ చేసుకున్నాం అనుకో. సో దీనిలో ఏంటంటే ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయలు 70 రూపాయలు క్వాలిటీని బట్టి కేజీ దీని రేట్ ఉంటుంది. అంటే హోల్సేల్లో కనుక 10 కేజీలు 50 కేజీలు 100 కేజీలు సప్లై చేస్తే తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ లాంటి చోట్ల కూడా ఇవి అవైలబిలిటీలు ఉన్నాయి. కోకోపీట్ అని అమెజాన్లో కనుక కొడితే, ఫ్లిప్కార్ట్లో కొడితే కూడా 5 కేజీల ప్యాకెట్లు 10 కేజీల ప్యాకెట్లు కేజీ అయితే ఎక్కువ తీసుకుంటారు. 1 కేజీ కనుక అయితే 99 రూపీస్ 80 రూపీస్ తీసుకుంటారు. అదే 5 కేజీలు అయితే 650 రూపాయలు, 10 కేజీలు అయితే 450 రూపాయలు లేదా 600 రూపాయలు, ఇలా రకరకాల రేట్స్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. నెలంతా కూడా 1000 కేజీలు అంటే చాలా ఎక్కువ. 1000 కేజీలు అమ్మామనుకున్నా కూడా ఒక 20 రూపాయలే మనకి మార్జిన్ వచ్చింది అనుకున్నా కూడా 2 lakhs రూపీస్ మనకు తీసుకోవచ్చు అనమాట లాభం. సో ఒక 100 కేజీలే పోయినాయి, 200 కేజీలే పోయినాయి అంటే 50,000 30,000 40,000. అందుకనే పిండి కొద్ది రొట్టె. మనం ఎంత వ్యాపారం చేద్దాం అనుకున్నాము, టార్గెట్ ఏంటంటే నేనేం చెప్తానంటే ఒక టన్ అమ్మాలి నెలకని దిగితే బాగుంటుంది. ఏది మనం అంత పెట్టి 10 లక్షలు పెట్టి మ్యాన్ పవర్ని పెట్టి ఇవన్నీ పెట్టి మనం చేసినప్పుడు ఏంటంటే ఒక టన్ అమ్మితే ఒక 2 లక్షలు. ఏది నేను చాలా తక్కువ చెప్తున్నాను, 30 రూపాయలు కూడా మార్జిన్ ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ఖర్చులన్నీ అవుతాయి కాబట్టి ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 10 రూపాయలు, బ్యాలెన్స్ ప్రాసెసింగ్ కాబట్టి 10 రూపాయలు, 40 రూపాయలకి మనం అమ్మినా కూడా నేను చెప్పిన ఇది 10 రూపాయలు మిగిలినా కూడా 1,00,000 రూపాయలు. అంటే ఇందులో మార్కెటింగ్ ఎలా ఉంటుంది సార్? సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరని అప్రోచ్ అవ్వాలి, నర్సరీస్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇవి చేసుకుంటా నర్సరీస్కి వెళ్తూ చేసుకుంటా ఉంటే అప్రోచ్ అవ్వటమే, కొత్త ఏరియాస్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పాడైపోయే ప్రోడక్ట్ కాదు కదా, మనం డ్రై చేసాం బార్ల రూపంలో పెట్టాం కాబట్టి ఇదేమీ పాడైపోయే ప్రోడక్ట్ కాదు కాబట్టి దీన్ని మనం లార్జ్ స్కేల్లో చేసుకునే వాళ్ళు దీన్ని ఒక డిస్ట్రిబ్యూషన్గా ప్యాకేజ్డ్ ప్రోడక్ట్గా కూడా చేయొచ్చు. మర్చిపోయాను, దీన్ని అమెజాన్లో నేను చెప్పాను 1,00,000 రూపాయలు ఈ కామర్స్లో ఎవరు కొంటున్నారు యాక్చువల్ అది. ఇప్పుడు ఒక నర్సరీ అతను అమెజాన్లో కొనకపోవచ్చు, బాగా అర్జెంట్ అయితే కొనొచ్చు. వాళ్ళకేమో మనం డైరెక్ట్గా వెళ్ళి సప్లై చేస్తాం. అమెజాన్ దానిలోనూ ఫ్లిప్కార్ట్లో కొనగలిగే వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర ఏదైతే మిద్దె మీద పంట కిచెన్ గార్డెన్ అని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు కూడా కోకోపీట్ అనేది చాలా ఉపయోగం. మట్టి కన్నా చక్కగా మల్చింగ్ షీట్స్ ఉంటాయి. ఆ మల్చింగ్ షీట్స్లో ఇది వేసేస్తే ఇది సోకింగ్, అంటే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నీళ్లు పీల్చుకుని అలా ఉండగలుగుతుంది, తొందరగా డ్రై అవ్వదు. ఇప్పుడు మట్టి ఉందనుకో, మట్టిలో నీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో మట్టి అటాచ్మెంట్ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మల్చింగ్ షీట్స్లో కనుక ఇది వేస్తే నీళ్లు పీల్చుకుని చక్కగా తేమను మెయింటైన్ చేయటం, ఇది చాలా క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంచి ఈల్డ్ ఇస్తుంది. తర్వాత మన ఇంట్లో మనం తినే ఆహారం కూడా చాలా మంచి న్యూట్రిషన్, దీనిలో న్యూట్రిషన్ మట్టిలో ఉన్నదానికన్నా దీనిలో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి 100%. ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో దానిలోనే మొక్క పెరిగింది అనుకో, వంకాయ పెరిగింది, ఒక టమాటా పెరిగింది. సో దానివల్ల అదే నేను సేంద్రీయ వ్యవసాయంలో 2 రకాలుగాను మెయిన్ కిచెన్ గార్డెన్స్లో కూడా వాడుకోవచ్చు. సో వీళ్ళు టార్గెట్ ఏంటి, ఇంటింటికి కూడా సప్లై చేయొచ్చు. వీళ్ళు కిచెన్ గార్డెన్స్ని ఎంకరేజ్ చేస్తూ, కిచెన్ గార్డెన్స్ని ఎక్విప్మెంట్ చేసేవాళ్ళు, కిచెన్ గార్డెన్స్ని సప్లై చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళు రా మెటీరియల్ సప్లయర్గా వీళ్ళు మారచ్చు. ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఎలా ఉంటుంది సార్? ఇది ఏం లేదమ్మా, మనకు స్క్రోల్ అయ్యే నెంబర్ని కనుక వీళ్ళు మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు సంప్రదించగలిగితే మనం ఈ వ్యాపారమే కాదు ఇంకేదన్నా వ్యాపారంలో వీళ్ళకి కావాల్సి వచ్చినా, ఇంకేదన్నా వాళ్ళకేదన్నా వ్యాపారం ఐడియా ఉంటే దాన్ని వ్యాలిడేట్ చేస్తాం మనం. అది కరెక్టా కాదా, వాళ్ళకి సూటబుల్ అవుతుందా లేదా అని వాళ్ళకి గైడ్ చేస్తే మొదటడుగు మనం తప్పటడుగు కాకుండా కానీ చేయించగలిగితే వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, వాళ్ళ వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.